సో ఇప్పుడు చాలామంది ఎవరు చూసినా ఫోర్త్ సిటీ, ఫోర్త్ సిటీ, ఫోర్త్ సిటీ అంటున్నారు. అసలు ఏంటి ఫోర్త్ సిటీ? ఎప్పుడు డెవలప్ అవుతది? అక్కడ నిజంగానే షాద్ నగర్‌లో ఇప్పుడు కేక్ వాకా మనకు ఒకవేళ తీసుకున్నట్లయితే? 100% అండి. మంచి రిటర్న్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక్కదాని మీదే డిపెండ్ అవ్వట్లేదు మనం. ఇప్పుడు అక్కడ ఓన్లీ ఫోర్త్ సిటీ మీద డిపెండ్ అవుతాం. అట్లా కాకుండా షాద్ నగర్ లాంటి ఏరియా తీసుకుంటే షాద్ నగర్ మైగ్రేషన్ ఉంది, పాపులేషన్ 60 విలేజ్ హెడ్ క్వార్టర్, 6 lakhs పాపులేషన్. అయితే రీసేల్ అనేది ఇంకా కొన్ని ప్లేసెస్‌లో చాలా కష్టంగా ఉందనే వింటున్నాను. అంటే రీసెంట్‌గా మా ఫ్రెండ్ వాళ్ళు ఫ్లాట్ తీసుకున్న ఒక 1 year బ్యాక్ ప్లాట్ తీసుకున్నారు. దాన్ని రీసేల్ చేయాలి అంటే చాలా కష్టపడుతున్నారు లాస్ట్ 6 months నుంచి. అంటే ఏంటి తీసుకున్న వాళ్ళు ప్రాజెక్ట్ ఎవరైతే అమ్మారో వాళ్ళదేమైనా మిస్టేక్ ఉందా? లేకపోతే ఆ ప్లేస్ అయ్యుండొచ్చా ఏంటి? రీసేల్లో అండి మనం ఎప్పుడైతే ఎవరికైతే కస్టమర్కి ఇస్తామో నేను 2 కంపల్సరీ అడుగుతాను. పాకెట్, పర్పస్. 10 years వరకు వెయిట్ చేస్తా అంటే 10 yearsలో రీసేల్ టైం వచ్చే టైం అంటాం. వాళ్ళకు చెప్పి పెట్టి ఎక్కడ తక్కువలో వస్తే అక్కడ మనం ఇన్వెస్ట్ చేద్దామనేసి 1-2 కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఇల్లు పెడుతున్నారు. సో ఇప్పుడు చాలామంది ఎవరు చూసినా ఫోర్త్ సిటీ, ఫోర్త్ సిటీ, ఫోర్త్ సిటీ అంటున్నారు. అసలు ఏంటి ఫోర్త్ సిటీ? ఎప్పుడు డెవలప్ అవుతది? అక్కడ నిజంగానే షాద్ నగర్‌లో ఇప్పుడు కేక్ వాకా మనకు ఒకవేళ తీసుకున్నట్లయితే? 100% అండి. మంచి రిటర్న్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక్కదాని మీదే డిపెండ్ అవ్వట్లేదు మనం. నేను శ్రీశైలం హైవే చెప్పలేదు ఇప్పుడు చెప్పిన దాంట్లో. ఎందుకనంటే మనకు ఎప్పుడైతే ఫార్మాసిటీ అనౌన్స్ చేశారో చుట్టుపక్కల 20 kilometers వరకు అప్పుడే సేల్స్ అయినాయి. 2-3 చేతులు మారి ట్రాన్సాక్షన్స్ విపరీతమైన ట్రాన్సాక్షన్స్ అయినాయి. అవ్వడం మూలన ఆ చుట్టుపక్కల దగ్గరలో లేవు. ఎట్లెళ్ళినా ఒక 10-15 kilometers దాటినాకనే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఓన్లీ ఫోర్త్ సిటీ మీద డిపెండ్ అవుతాం. అట్లా కాకుండా షాద్ నగర్ లాంటి ఏరియా తీసుకుంటే షాద్ నగర్ మైగ్రేషన్ ఉంది, పాపులేషన్ 60 విలేజ్ హెడ్ క్వార్టర్, 6 lakhs పాపులేషన్, చుట్టుపక్కల అంతా ఇండస్ట్రియల్ కారిడార్, ఏదో ఒకటి ఎప్పుడు యాక్టివిటీలో ఉంటది కాబట్టి నేను షాద్ నగర్ ఎక్కువ రికమెండ్ చేస్తున్నాను. ట్రైన్ రూటు, బస్ రూటు, మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా బాగుందన్నమాట. అయితే ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేసిన తర్వాత వెంటనే మిమ్మల్ని అడుగుతుంటారు కామన్ క్వశ్చన్స్. డబుల్ అయిందా? 2 years తర్వాత, 1 year తర్వాత. సో ఎన్ని ఇయర్స్ వరకు మనము వెయిట్ చేయాలి యాక్చువల్‌గా? బేసిక్ వెయిటింగ్ పీరియడ్ ఏంటి? ఒక ప్లాట్ కొన్న బేసిక్ తర్వాత? అండి ప్యూర్లీ ఇన్వెస్టర్ అయితే ఒక 10 years వెయిట్ చేయండి అంటాను నేను. ఎందుకంటే 10 yearsలో అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియా ఏమవుతుంది. ఇప్పుడు యాదాద్రి ఉంది, మొన్నటి వరకు కేసీఆర్ ఉన్నంత వరకు హెలికాప్టర్ వెళ్ళి దిగినప్పుడల్లా రేటు పెంచారు. అట్లా ఒక లాస్ట్ 3 yearsలో 4-5 times పెరిగింది రేటు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ నెక్స్ట్ 4-5 years అది రికవర్ అవుతుంది. రికవర్ అయ్యి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్న ఇండస్ట్రీస్ మెట్రో కానీ ఏవైతే మళ్ళీ అందుకుంటాయో మళ్ళీ నెక్స్ట్ 5 yearsలో మళ్ళీ భూమి ఉంటుంది. అట్లా 10 yearsలో ఒక్క టర్మ్ అన్న ఒక మూమెంటం వస్తుంది ప్రతి ఏరియాకి. ఆ మూమెంటంలో అట్లీస్ట్ 4 times 10 times పెరగడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్ కంప్లీట్గా ఇన్వెస్టర్ అంటే ఒక 10 years వెయిట్ చేయొచ్చు. లేదు మిడిల్లో కావాలంటే మిడిల్లో ఉన్నాయి మన 5-6 yearsలో సేల్ చేసుకునేవి కొంచెం రేట్ ఎక్కువ పడతాయి, 15-16 వేలు పడతాయి. నాకు ఎప్పుడంటే అప్పుడు లిక్విడిటీ కావాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ పర్సన్స్, లిక్విడిటీ ఎప్పుడంటే అప్పుడు అమ్మేటట్టు ఉండాలి. లేకపోతే పిల్లలు ఒక 1-2 years మ్యారేజ్ కొంచెం పోస్ట్ పోన్ ఉంది, అటువంటి వాళ్ళు లిక్విడిటీలు ఇప్పుడు హైవే మీద కూడా వెంచర్స్ వచ్చాయి. అట్లలో ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మచ్చు. మనం కొన్నదానికి ఎప్పుడు 1000, 2000, 5000, 10,000, 2-3 ఏళ్ళు అయితే డబుల్ అవ్వడానికి ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో 3 రకాల సెగ్మెంట్స్ వచ్చినాయి, అందుబాటులోకి ఉన్నాయి. మేము మొదలు పెట్టినప్పుడు ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఒక 20 years వెయిట్ చేయాలి. ఎందుకంటే 1000 rupees ఫర్ స్క్వేర్ యార్డ్. ఇది 20-25,000కి వెళ్ళినప్పుడు రీసేల్ స్టార్ట్ అవుతుంది. అంటే 20 years మినిమం వెయిట్ చేయండి అని చెప్పి అమ్మాము. ఇప్పుడు అట్లా లేదు. కస్టమర్ పాకెట్ పర్పస్ ప్రకారము వాళ్ళ చాయిస్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే రీసేల్ అనేది ఇంకా కొన్ని ప్లేసెస్‌లో చాలా కష్టంగా ఉందనే వింటున్నాను. అంటే రీసెంట్‌గా మా ఫ్రెండ్ వాళ్ళు ఫ్లాట్ తీసుకున్న ఒక 1 year బ్యాక్ ప్లాట్ తీసుకున్నారు. దాన్ని రీసేల్ చేయాలి అంటే చాలా కష్టపడుతున్నారు లాస్ట్ 6 months నుంచి. అంటే ఏంటి తీసుకున్న వాళ్ళు ప్రాజెక్ట్ ఎవరైతే అమ్మారో వాళ్ళదేమైనా మిస్టేక్ ఉందా? లేకపోతే ఆ ప్లేస్ అయ్యుండొచ్చా ఏంటి?
రీసేల్లో అండి మనం ఎప్పుడైతే ఎవరికైతే కస్టమర్కి ఇస్తామో నేను 2 కంపల్సరీ అడుగుతాము. పాకెట్, పర్పస్. 10 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తా అంటే 10 ఇయర్స్‌లో రీసేల్ టైం వచ్చే టైం అంటాం. ఇప్పుడు మొన్న అక్కడ మాట్లాడాము చాలా మన రాంపల్లి ఏరియాలో. సిటీకి అప్పుడు ఒక టైంలో ఔట్‌స్కట్స్ ఉండే. ఇప్పుడు బిల్డర్స్ ఎంటర్ అవుతున్నారు. కట్టి అమ్ముతున్నారు. ఇండిపెండెంట్‌గా ఇల్లు కొనుక్కునేవాళ్ళు వెళ్ళి కొనుక్కుంటున్నారు, కట్టించుకుంటున్నారు. అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ట్రేడర్స్ ఎంటర్ అయ్యారు. అంటే ఈ ప్లాట్ వీళ్ళకి అమ్మడం, వాళ్ళకి అమ్మడం, కొనడం, అమ్మడం, కొనడం ట్రేడర్స్ ఎంటర్ అయ్యారు. అటువంటి ఒక మార్కెట్ వచ్చే టైం అంటే కస్టమర్‌ని అడుగుతారు. బిల్డర్స్ కానీ కొనుక్కునే కస్టమర్స్ అడుగుతారనమాట. ఆ టైము దానికి వాల్యూ వచ్చినట్టు. ఆ టైం వరకు వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందో అది చూసుకోవాలి. ఓకే. నేను అందుకని రెడీ టు మూవ్ అంటే 25,000 పెట్టాలి. ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. లేదా 1-2 ఇయర్స్ ఆగితే మళ్ళీ మనకు 30,000 35,000 వస్తదనమాట. అట్లా ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. ఇదొకటి. ఇది మేజర్ దీన్ని చెప్పే అమ్మాలి. అయితే మీ వాళ్ళకి చెప్పిన వాళ్ళు అంత లాంగ్ పీరియడ్ చెప్పరు. వాళ్ళకి కూడా తెలియదు. చాలా మెంబర్స్ అసోసియేట్లకు అసలు ఈ డిఫరెన్సెస్ ఉంటదని కూడా తెలియకుండా ఏజెంట్ అమ్మే వాళ్ళు ఉన్నారు. నేను దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తాననమాట. అంటే ఎప్పటికి వీళ్ళకి వస్తుంది, వీళ్ళ అవసరం ఏంటి, అప్పుడు ఫుల్ఫిల్ అవుద్దా లేదా అనేది చూస్తుంటాం. కాబట్టి క్లియర్‌గా చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ప్రతి ఏరియాలో రీసేల్ విలేజెస్‌లో వాళ్ళు వచ్చి సేల్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం అమ్ముతామని వెళ్ళినప్పుడు దాన్ని ఆ చెట్టు అంటాం కదా! ఒక చెట్టుకి పండు కనపడ్డప్పుడు రేటు పెట్టొచ్చు. బంగినపల్లి మామిడి పండు అరే ఇంత కాపు ఉంది, నేను ఇంత లీజుకు తీసుకున్నా లేకపోతే కొంటున్నానని చెప్తారు. అంటే లాస్ట్ పీరియడ్ లో చెప్పగలుగుతాం కానీ మిడిల్ లో చెప్పలేము. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మీరు 1000 రూపాయలు కొన్నారండి, అప్పుడు ఇప్పుడు నేను 2000 ఇస్తాను గజానికి ఇచ్చేయండి, మీకు అవసరం అంటున్నారు కదా అని తక్కువకి. అక్కడ యాక్చువల్ గా 5,000 6,000 ఉంటే వీళ్ళు 2,000 3,000కే కొంటున్నారు. వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ మార్కెట్ 10,000 8,000 నడుస్తుంది. కానీ అడిగే వాడతను ఏమి అడుగుతున్నాడు, 2-3 వేలకు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ మార్కెట్ నడుస్తుంది. రీసేల్స్ కూడా చిన్న ఏరియాలలో తక్కువలో మేము అమ్మిన దగ్గర కూడా రీసేల్ బోర్డులు పెట్టేసేసి అవుట్స్కట్స్ లో అమ్ముతున్నారు. కాకపోతే తక్కువ కొనుక్కుంటున్నారు. వాళ్ళకి అసలు రియల్ ఎస్టేట్ తెలియదు, అక్కడ ఎంత ఉందో తెలియదు, వీళ్ళు ఎంత కొన్నారు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి మళ్ళీ రీసేల్ లో అమ్మాలి ఒక ప్లాట్ ని అనుకున్నప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇంకా అక్కడ ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సిందే. మనకి ఎమర్జెన్సీ ప్రాజెక్ట్ తెలిసిన వాళ్ళ ఆ లొకేషన్లలోనే ఉంటున్నారు. లొకేషన్లలో ఉంటున్నారు కానీ చాలా తక్కువ ఇస్తున్నారు. మాక్సిమం నేను ఎంత వరకు వీలైతే అంతవరకు అమ్మకుండా ఉండడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే అండి ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ పెట్టి వెయిట్ చేశారు. 5 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచో వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే వాళ్ళు పెట్టిన దానికి కనీసం 20 టైమ్స్ వస్తుంది. అప్పుడు 1000 రూపాయలు గజం కొన్నారు. ఇప్పటికి ఆ ఏరియాలో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కంపెనీలో 11 ఇయర్స్ 1000 రూపీస్ కమ్మాయి. ఇప్పుడు ఆ ఏరియాలో 12,000 to 14,000 నడుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయితే నెక్స్ట్ 10 ఇయర్స్ పెట్టండి 30-35 పోతుంది గజం. హెచ్ఎండిఏలోకి వచ్చేస్తుంది. రెసిడెన్షియల్ వర్క్లు స్టార్ట్ అయిపోతాయి. అంటే 1000 రూపాయలది 35,000 అయిందంటే ఎన్ని టర్మ్స్ పెరిగినట్టు, 30 టైమ్స్ పెరిగినట్టే కదా. 20 ఇయర్స్ లో 30 టర్మ్స్ పెరిగితే ఎంత ఎక్కువ, అంత అవకాశం ఉంది. అందుకని లోకల్ మార్కెట్ కూడా మూవ్ అవుతున్నారు. ఎవరి దగ్గర బాగా సఫిషియెంట్ గా డబ్బులు ఉన్నాయో ఎక్కడ రీసేల్ ప్లాట్ల సైడ్ కొనుక్కుంటూ వీళ్ళకి చెప్పి మధ్యవర్తులకు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు, వాళ్ళకు చెప్పి పెట్టి ఎక్కడ తక్కువలో వస్తే అక్కడ మనం ఇన్వెస్ట్ చేద్దాం అనేసి 1-2 కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్ళి పెడుతున్నారు అనమాట. అయితే ప్లాట్స్ అయితే కొంటున్నారు కానీ దాని మెయింటెనెన్స్ అసలు చేయట్లేదు చాలా మంది, దానివల్ల విసిగిపోతున్నారు. దానివల్ల కొద్దిగా సేల్ అమౌంట్ ఏదైతే ఉందో వాల్యూ అది తగ్గిపోతుంది అని చాలా మంది కస్టమర్స్ అంటున్నారు. మరి దానికి ఏం చేయాలి? మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయాలి కదా, ఎవరి బాధ్యత అండి? ఎక్కడ ప్లాట్ కొనుక్కున్నా సిటీలో కానీ ఎక్కడ కొనుక్కున్నా ఎప్పుడైతే ఓనర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందో వాళ్ళదే మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఎందుకనంటే ఒక 10 years 20 years మేము మెయింటెనెన్స్ చేస్తాము, మీరు ప్లాట్ కొనండి ప్రాజెక్ట్ లో చాలా మంది మాటలు ఇస్తున్నారు. ఎక్కడా లేదండి అది. ఎందుకనంటే మీరు మామూలుగా ఆలోచించండి. ఒక పర్సన్ వచ్చాడు, 50 కోట్లు తీసుకొచ్చాడు, 50 ఎకరాలు వెంచర్ వేసాడు, 50 కోట్లు పెట్టాడు, 50 ఎకరాల వెంచర్ వేసాడు, అమ్మిన దానికి ప్రాఫిట్ ఎంత పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. అతను మార్కెట్ లోనే లేనప్పుడు మెయింటెనెన్స్ ఎక్కడ చేసిస్తాడు? ఇవాళ ఎన్ని కంపెనీలు 5 years 10 years దాటి ఉన్నాయి మార్కెట్ లో. చాలా చాలా లీస్ట్ కదండి, లీస్ట్. అందులో ఎవరు ఇచ్చారు కమిట్మెంట్? ఏజెంట్ ఇస్తున్నాడా, కంపెనీ బ్రోచర్ మీద ఉందా?
ఇది కూడా ఇంపార్టెంట్ కదా. బ్రోచర్ మీద ఉంటే అసలు ఆ కంపెనీ ఎన్నాళ్ళైంది స్టార్ట్ అయ్యి, వాళ్ళ పాత ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అవి చూసుకోవాలి. రెండో దట్టు ఏంటంటే ఇంతకు ముందు ఇచ్చిన వాటికండి ఓన్లీ ప్లాట్ కాస్ట్ అమ్మారు. ఇప్పుడు మా దాంట్లో ఉంది గ్రామ పంచాయతీ లేఅవుట్ కంపెనీ ఓపెన్ గా ఆ టైంలో డిటిసిపి లేఅవుట్స్ కానివ్వండి, అప్రూవల్స్ ఉన్న లేఅవుట్స్ 3,000 రూపాయలు కదా అమ్మారు మా కళ్ళ ముందు. మా కంపెనీ నుంచి ఏమన్నారంటే ఇప్పుడు ఇటు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అప్పుడు లీగల్, అది ఇప్పుడు లీగల్ గా మనకి గ్రామ పంచాయతీ లేఅవుట్ చేయొచ్చు. ఓకేనా. దీని మీద మనం 1,000 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్ ఓన్లీ ప్లాట్ కాస్టే తీసుకుంటున్నాం. మెయింటెనెన్స్ వాటి కాస్ట్ తీసుకోవట్లేదు. మనం మెయింటెనెన్స్ చేసిస్తే కూడా 20 years ఉండవు. ఇది 20 years కి కానీ రీసేల్ లో 30,000 40,000కి వెళ్ళదు. మరి 20 years వరకు డెవలప్మెంట్ ఉండని దాని మీద ఎందుకు తీసుకోవాలి డబ్బులు? తీసుకోవట్లేదు. ఓన్లీ ప్లాట్ కమిట్మెంట్. కానీ డిటిసిపి నామ్స్ ప్రకారము 40 feet రోడ్లు 30 feet రోడ్లు పార్కేరలు వదిలిపెట్టారు. మెయిన్ రోడ్ బ్లాక్ టాప్ వేసి ఇచ్చారు. మీరు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటారో అవి హెచ్ఎండిఏలోకి వస్తాయి ఆ టైం వరకు, లేదా మున్సిపల్లోకి వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు చేసిస్తారు. అప్పుడు వాళ్ళు చేయకపోతే మినిమం రిక్వైర్మెంట్ వాటర్ కరెంట్ మేము చూసుకుంటాం కంపెనీ నుంచి. ఇట్లా క్లియర్ గా చెప్పి అమ్మినాం మేము. క్లియర్ గా చెప్పించినాము ఓన్లీ ప్లాట్ కాస్ట్. ఇవాళ అది 14,000 రూపాయలు గజం ఉంది. ఎంత హ్యాపీ దట్టు. ఎవరు రేపు కన్స్ట్రక్షన్కి వెళ్ళినా సెట్ బ్యాక్ వదిలే పని లేదు. ఎందుకంటే డిటిసిపి నామ్స్ 20 feet రోడ్ ఇచ్చిన గ్రామ పంచాయతీ వాళ్ళు ముద్రేసేవాళ్ళు అప్పుడు. కానీ కంపెనీ రేపు వాళ్ళు కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది పడద్దు అనే ఆలోచనతో ఒక 20 years బిఫోర్ ప్లాన్ చేస్తుంది కంపెనీ. ప్లస్ 10 years వరకు సెక్యూరిటీ అంటే ఎవరు కబ్జా చేయకుండా నేను చూస్తాను, అడవిలాగా అవ్వకుండా నేను చూస్తాను. 2 కమిట్మెంట్స్ ఇచ్చారు మాకు. 3 years కి ఒకసారి బ్లేడ్ వేస్తారు, స్టోన్స్ ఎవరు అయిపోయింది కంప్లైంట్ పెడితే చేసి ఇస్తారు, ప్లాట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండోది ఎవరు కబ్జా చేయకుండా చూసారండి. నేను 11 years ఈ కంపెనీలో.